ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. ఉభయ దేవేరుల సమేతంగా కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. పుణ్య స్నానాలతో పునీతులైన భక్తజనం. భోగితేరుపై కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవం. శేష యాలి వాహన సేవల్లో ఆది దంపతుల అనుగ్రహం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభ. తిరుపతి పరిసరాల్లోని శివాలయాల్లో శివరాత్రి వేడుకలు. పరమేశ్వరుని సేవలో పునీతులైన భక్తజనులు. సృష్టి లయకారకం పరమేశ్వర తత్వం. అనన్య సామాన్యం మహేశ్వరుని లీలామృతం. ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా సాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు చక్రతాళ్వార్ను ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి సుందరంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఆశీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తర్వాత పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను చక్రతాళ్వార్ను కొలువు తీర్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు చక్రతాళ్వార్కు అర్చకులు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశాక పసుపు చందనం తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం చేశారు. సహస్రధారల్లో స్వామివారిని సేవించి భక్తులు తరించారు. అనంతరం శుభముహూర్తాన చక్రస్నాన ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి గోవిందనామస్మరణ చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణం ఆద్యంతం ఉత్సవ శోభతో కాంతులేనింది. భక్తుల తన్మయత్వంతో తడిసి ముద్దయింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెలుసలుతున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం కపిలేశ్వర స్వామివారి భోగితేరు జరిగింది. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు పుష్పశోభితంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన భోగితేరుపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, కేరళ డ్రమ్స్, కోలాటాల నడుమ భోగితేరుపై పురవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున కపిలేశ్వర స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి దివ్యాశీస్సులు అందుకున్నారు. పంచభూతాల్లో పరమేశ్వరుడు వాయులింగేశ్వరుడిగా కొలువు తీరిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి మహాశివరాత్రి మహోత్సవాలతో కాంతులేనుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై, అమ్మవారు యాళివాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో ఆది దంపతులను కొలువు తీర్చి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఆపై స్వామివారిని శేషవాహనంపై, అమ్మవారిని యాళివాహనంపై ఆసీనులను చేసి భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ శ్రీ జ్ఞానపరశునాంబికా సమేత వాయులింగేశ్వరుని సేవలో పునీతులయ్యారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వయ్యాలికావల్లో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసలుతున్న ఈ ఆలయంలో మాఘమాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ మేరకు అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. వేదనాదాలు సంకీర్తనల నడుమ స్వామివారికి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి పులకించారు. జీవాత్మ పరమాత్మల అధినాయకుడు పరమేశ్వరుడు. మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాదేవుని మందిరాలు భక్తుల హరహర మహాదేవ శంభో శంకర స్మరణతో ప్రతిధ్వనించాయి. భోలా శంకరుని మనసారా సేవించి భక్తులు పునీతులయ్యారు. ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఆలయాలతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రసిద్ధ శైవాలయాల్లో నిర్వహించిన అభిషేకాలు, బిల్వార్చన కార్యక్రమాల్లో అశేషంగా భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినాన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. ఆలయ ఆవరణలోని నాగప్రతిమలకు భక్తులు పసుపు, కుంకుమలు, పువ్వులతో ప్రత్యేక పూజాధికాలు జరుపుకున్నారు. శివలింగానికి అభిషేకం చేసి దీపాలు వెలిగించి నివేదించారు. పుష్కరిణిలో భక్తులు దీపాలు వదిలి శంభో శంకర స్మరణతో పులకించారు. ఈ సందర్భంగా కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. తిరుపతికి కూతవేటు దూరంలోని తొండవాడలో కొలువైన శ్రీ అగస్తీశ్వరాలయం ముక్కోటిగా ప్రసిద్ధి చెందింది. స్వర్ణముఖి నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అగస్తీశ్వర స్వామివారు నిత్య పూజలతో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి బిల్వార్చనలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలను వెలిగించి స్వామికి నివేదించారు. చంద్రగిరి నారావారిపల్లె సమీపంలోని శేషాపురంలో శ్రీ శేషాచలలింగేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఈ శివాలయం అత్యంత మహిమాన్వితంగా అలరారుతోంది. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శేషాచలలింగేశ్వరుని కనులారాగాంచి తన్మయులయ్యారు. స్వామివారి సన్నిధిలో దీపాలను వెలిగించి తరించారు. చారిత్రక చంద్రగిరిలో కొలువైన శివాలయంలో స్వామివారికి వేడుకగా అభిషేకాలు జరిగాయి. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుని సేవించే భక్తులతో శివాలయం కలకల్లాడింది. స్వామివారికి నిర్వహించిన అభిషేకాలను మనసారా వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి నీలకంఠునికి నివేదించారు. తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరంలో కొలువైన శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పురాతనమైన ఈ ఆలయంలో భక్తవత్సలుడిగా పూజలు అందుకుంటున్న పరాశరేశ్వర స్వామివారి దర్శనార్థం వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి నిర్వహించిన విశేష ఆరాధనలు, అభిషేకాల్లో పాల్గొని తన్మయులయ్యారు. తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో ఉన్న శివాలయం భక్తుల శివనామస్మరణతో ప్రతిధ్వనించింది. స్వామివారికి ప్రీతికరమైన సోమవారం శివరాత్రి కలిసి రావడంతో భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని పులకించారు. ఇక తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ వద్ద ఉన్న శివాలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి అర్చకులు లింగాష్టకాల సహితంగా శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. తర్వాత బిల్వపత్రాలతో అర్చించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి దీపాలు వెలిగించి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు ఏదీ పట్టదు, కానీ అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆయన దేన్ని ఆశించడు, కానీ తన నుంచి ఆశించిన ప్రతిదానిని బోళాగా ఇచ్చేయగలడు. కష్టానికి వెనుకాడడు, నష్టాల లెక్కలు వేసుకోడు, అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. శ్మశానాన్ని ఆవాసంగా చేసుకుంటాడు. హిమగిరిలో ఆనంద తాండవం ఆడతాడు. స్త్రీలను గౌరవించడం అంటే మాటల్లో కాదు, చేతుల్లో చూపుతూ శరీరంలో సగభాగాన్ని ఇచ్చేసిన ఘనుడు, భక్తజన సులభుడు, మనందరికీ ఇష్టమైన పరమేశ్వరుడు. మాఘబహుళ చతుర్థి అర్ధరాత్రి నాడు లింగోద్భవ కాలం, ఆ అమృత ఘడియలే మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహేశ్వర తత్వంపై ఓ కథనం ఇప్పుడు చూద్దాం. ఒంటి నిండా బూడిద పూత, మెడలో కాలసర్పం, కంఠానికి కంకాళాల దండ, దేహానికి జంతు చర్మం, ఉండేది శ్మశానం. ఇదే పరమేశ్వరుని లీలామృతం. ఎవరికీ అంతుబట్టని సృష్టి రహస్యం.
అయినా భూలోక జనులకు, స్వర్గంలోని దేవతలకు, తపమాచరించే మునులకు ఈ రూపమంటే ఎంతో ప్రీతికరం. ఈ నీలకంఠుని శిరస్సుపై కాసిన్ని నీళ్లు చల్లి భక్తితో కాస్త పత్రిని అర్పిస్తే చాలు, వరాల కల్ప వృక్షాన్ని పెరట్లో నాటేసుకోవచ్చు. అంతటి భక్త సులభుడాయన. మరి ఆ భక్తవత్సలుడికి మనమిచ్చే నివేదన ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన శంభో శంకర అని మనసారా స్మరించడమే. శివతత్వం విశ్వ చైతన్యం. విశ్వంలోని అణువణువు మహాదేవుడి చైతన్యానికి ప్రతిరూపం. ప్రతి కదలిక ఆయన తాండవమే. ఆ మహారుద్రుని స్పర్శే ఈ సృష్టి స్థితి లయ. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అని పరమేశ్వరుడికి 5 ముఖాలని వేదం చెబుతోంది. ఈ 5 రూపాలతోని విశ్వమంతా శివ చైతన్యం పరివ్యాప్తమై ఉంటుందని వైదిక భావన. ప్రేమైక స్వరూపం అర్ధనారీశ్వరం. మహేశ్వరుని రూపం నిలువెత్తు ప్రేమకు సజీవ సాక్షిభూతం. హిందూ సంప్రదాయంలో దేవాది దేవులు అర్ధాంగికి ఎనలేని కీర్తి ప్రతిష్టలతో పాటు మహోన్నతమైన గౌరవాన్ని, ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అయితే శంకరుడు తన శరీరంలో సగభాగాన్నిచ్చాడు. మానవులకు, మానవోత్తములకే కాదు దేవతలకు సైతం శివుని ప్రేమైక తత్వం సకల యుగాల్లో చిరస్మరణీయమైన ఆదర్శం. పరమేశ్వరుడు సర్వాంతర్యామి అయితే పార్వతీదేవి సర్వమంగళ. వెరసి జగత్తుకే తల్లిదండ్రులు. శివతాండవం ఢమరుకనాదం. శివతాండవం వర్ణింపనలవి కాని ఓ అలౌకిక తన్మయత్వం. అందుకే శివుని నాద శరీరుడని మునులు, మహర్షులు, ఆధ్యాత్మిక కవులు కీర్తిస్తూ ఉంటారు. తాండవం పరమేశ్వరుడి నిత్య కృత్యం. సంధ్యా సమయంలో నిత్యం ఆయన మహోత్సాహంతో చేసే వీర తాండవాన్ని బ్రహ్మాది దేవతలు పోటీపడి వీక్షిస్తుంటారని శాస్త్రవచనం. నీలకంఠం జగత్క్షేమం. జగత్తు చల్లగా ఉంటే చాలు, కాలకోట విషాన్నైనా కంఠంలో దాచేసే భక్తవ శంకరుడు పరమేశ్వరుడు. అందుకే ఆయన లయకారకుడయ్యాడు. లోకాలనే దహించి వేసే విషాన్ని శంకరుడి చేతికిచ్చి, అయ్యా నువ్వే ఆదుకోవాలని దేవతలు శరణు వేడగాని అంతటి విషాన్ని కంఠంలో దాచి నీలకంఠ సార్థక నామధేయుడయ్యాడు. భక్తి పరవశం భోళాశంకరం. పరమేశ్వరుని హృదయం జాలువారే జలపాతం. అనుగ్రహామృతాన్ని చిరుజల్లుల్లా, చల్లని వెన్నెల్లా తన భక్తులపై సుతారంగా కురిపించే భక్త సులభుడాయన. సాలిపురుగు ఏ వేదాలు చదవలేదు, నాగుపాము ఏ శాస్త్రాలు మధించలేదు, ఏనుగు ఏం చదువుకుందో ఎవరికీ తెలియదు. అయినా ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులై శ్రీకాళహస్తి నామధేయ సార్థకమై ఆ స్వామి సేవలో తరిస్తున్నాయి. ఏ మంత్రం తెలియని భక్త కన్నప్ప శివ సాయుధ్యాన్ని పొందాడు. అందుకే సకల కాలాల్లో, యుగ యుగాల్లో పరమేశ్వరుడు భక్తవత్సలుడు, భోళాశంకరుడు. ఇక ఏడాదిలో 12 మాసాల్లోనూ శివరాత్రి వస్తుంది. ప్రతి నెల అమావాస్యకు ముందు రోజు వచ్చే చతుర్దశి ఆ మాసానికి శివరాత్రి అయితే, మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి. ఈ రోజున అర్ధరాత్రిని తృతీయ సంధ్య అని పిలుస్తారు. అదే లింగోద్భవ కాలం. విశ్వమంతా వ్యాప్తమైన ఈశ్వర తత్వమే ఈ లింగోద్భవ కాలమని శాస్త్రాలు చెబుతాయి. స్నానం, మంత్రం, దయ, దానం, సత్యం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞానం, మనశ్శుద్ధి ఈ 8 శౌచాలను శివరాత్రి పర్వదినాన పాటిస్తే శివకృపకు పాత్రులవుతారు. అంతేకాదు, శివరాత్రి జాగారంతో, ఉపవాసంతో సంకీర్తనలు, మంత్రపఠనం, నామజపంతో పరమాత్మను ఆరాధించిన విశేషమైన ఫలితం దక్కుతుంది. ఏ రీతిలోనైనా సరే మనసును, తనువును మహాదేవుని అధీనంలో ఉంచితే
ఆ చల్లని తండ్రి అనుగ్రహానికి పాత్రులవుతారు. శివరాత్రి పర్వదినం మనకందించే సందేశం ఇదే. నవా సప్తధాతుర్నవా పంచకోశాః నవాక్పాణిపాదం నచోప. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 087722333333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్లోని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ భూవరాహస్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘమాసం ద్వాదశిని పురస్కరించుకుని స్వామివార్లను స్నానపీఠంపై కొలువు తీర్చి పంచామృతాలు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకాన్ని నేత్రపరమంగా నిర్వహించారు. భాగ్యనగర్ వాసులు అభిషేక ద్రవ్యాల్లో స్వామిని దర్శించుకుని ధన్యులయ్యారు. కడప జిల్లాలోని రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని ప్రసాదించింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలు, పట్టు వస్త్రాలతో చూడచక్కగా అలంకరించి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలను నిర్వహించాక వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువు, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కోరుతూ ఋత్వికులు కాలభైరవ హోమాన్ని చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు పల్లకి సేవలో భక్తులను అనుగ్రహించారు. అనంతపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం కామాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలతో సకల సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాశీ విశ్వేశ్వర స్వామివారు గజవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. అలాగే అనంతపురం జిల్లా వడియంపేటలో నెలవైన శ్రీ అశ్వర్థనారాయణ స్వామి ఆలయంలో తిరునాళ్లు జరిగాయి. దాదాపు 4 శతాబ్దాల చరిత్రతో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో తిరునాళ్లను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అశ్వర్థనారాయణ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశాక సుగంధ పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ఆవరణలోని నాగప్రతిమలకు పసుపు, కుంకుమలతో పూజాదికాలు జరుపుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. చిత్తూరు నీవా నది సమీపంలో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు జరిగాయి. శివపార్వతులకు తొలుత రుద్రాష్టకాలతో విశేష పూజలు చేశారు. తర్వాత ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. గరిక, బెల్వదళాలు, పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లను, నందీశ్వరుని చూడముచ్చటగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. ఆపై అంతరాలయ ప్రదక్షిణలు చేశారు. భక్తులు అభిషేక సేవలో అగస్తీశ్వర స్వామివారిని, నందీశ్వరుని దర్శించుకుని ఆలయ ఆవరణలో నేతి, పిండి దీపాలను వెలిగించి తరించారు. అలాగే
చిత్తూరు గిరింపేటలో కొలువైన చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. వేకోజామనే స్వామి అమ్మవార్లకు నమ్మక చమకాలతో పాలు, పెరుగు, విభూతి, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యౌషధాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలోని నటరాజస్వామి వద్ద నేతి దీపాలు వెలిగించి నివేదించారు. ఇక నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చక స్వాములు పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేశారు. తర్వాత గంగా సమేత త్రినేత్ర సంభూతుడైన నాగేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు చేశారు. శక్తి స్వరూపిణి చంగాళమ్మ ఆలయం నుంచి పుట్టమన్నును సేకరించి నాగేశ్వరుని ఆలయానికి తీసుకొచ్చి పాంచాహ్నికంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. విజయవాడలోని యనమల కుదురు కొండపై కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వరుని దర్శించుకుని శివనామస్మరణతో పలికించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం సేరిపల్లిలో గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుతూ విశిష్టమైన మాఘమాసాన గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. హరిద్వార్కు చెందిన విశ్వగాయత్రి పరివార్ శాంతి కుంజ్ ఆధ్వర్యంలో విశాలమైన ఆవరణలో 15 హోమగుండాలను ఏర్పాటు చేశారు. దాదాపు 60 మంది దంపతులు అర్చకుల సూచనల మేరకు గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొని మంత్రపఠనం చేస్తూ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. రాజమండ్రికి చెందిన ఉమా జయశ్రీ బృందం ప్రదర్శించిన నృత్య రూపకం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో భరతనాట్య ప్రదర్శన జరిగింది. శివతత్వాన్ని నృత్య రూపకం ద్వారా ప్రదర్శించిన తీరు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 35 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.